హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి పైన ఫుడ్ సెక్షన్కి వెళ్ళి ఇంతకు ముందు వెళ్ళిన క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ బేరర్ ఇంతకు ముందే కార్తీక్తో చూడడంతో వినయంగా వచ్చి, ఏం కావాలి మేడం అని అడుగుతాడు. ఖుషి మేలు ముసుగు సరిగ్గా సరి చేసుకుంటూ అన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ తీసుకురమ్మని చెప్తే బేరర్ ఓకే మేడం అని ఒక 5 నిమిషాలకు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ తీసుకుని వచ్చి పెట్టి, ఇంకా ఏమైనా కావాలా మేడం అని అడుగుతాడు. ఖుషి ఐస్ క్రీమ్స్ వైపు చూస్తూ, ఏం వద్దు, మీరు వెళ్ళండి అని చెప్పడంతో అతను వెళ్ళిపోతే ఖుషి మేలు ముసుగు తీసేసి టేబుల్ మీద కూర్చొని ఐస్ క్రీమ్స్ అన్ని ముందు పెట్టుకుని తింటూ ఉంటుంది. ఖుషి కోసం ప్రైవేట్ క్యాబిన్ లోపలికి వెళ్ళిన కార్తీక్ అది చూసి షాక్ అవుతాడు. చిన్న పిల్లల మూతి నిండా ఐస్ క్రీమ్ పూసుకుంటూ ఇంకా కొంచెం కొంచెం మీద వేసుకుంటూ ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటుంది ఖుషి. కార్తీక్ తేరుకొని తల కొట్టుకుంటూ ఖుషి దగ్గరికి వెళ్ళి, ఏయ్ తిక్కల్, ఏంటిది అని అడిగితే ఖుషి తింటూనే కార్తీక్ వైపు చూస్తూ, మీరే కదా ఫుడ్ సెక్షన్కి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినమని చెప్పారు, అందుకే తింటున్నాను అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఓయ్, నేను ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమని చెప్పాను, ఇలా ఐస్ క్రీమ్స్ అన్ని తింటూ కూర్చోమని చెప్పలేదు అని అంటాడు. ఖుషి ఒక ఐస్ క్రీమ్ కప్ తీసుకుని కార్తీక్ చేతిలో పెట్టి, మీరు కూడా తినండి, ఇది మాత్రమే, ఇంకొకటి ఇవ్వను అని కార్తీక్ కప్లో నుంచి ఒక స్పూన్ తీసుకొని తిని చూస్తూ, ఇది అంత బాలేదులే, మీరే తినండి అని అంటే కార్తీక్ సీరియస్ గా ఖుషిని చూస్తూ చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి ఖుషి చేతిలో ఉన్న కప్ కూడా తీసుకొని పక్కకు పెట్టేస్తాడు. ఖుషి మళ్ళీ తీసుకోవడానికి చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషి చేతులు ఒక్క చేత్తో పట్టుకొని ఆపేసి టిష్యూ తీసుకొని ఖుషి మూతి తుడుస్తూ, ఇంకా చాలు, తిన్న వరకు అని అంటాడు. అప్పటికే హాఫ్ పైన కంప్లీట్ చేసిన ఐస్ క్రీమ్స్ వైపు చూస్తూ తర్వాత ఖుషి హ్యాండ్స్ కూడా వాష్ చేయించి టేబుల్ మీద నుంచి కిందకి దించి, పద వెళ్దాం అని అంటే ఖుషి ఏడుపు మొహం పెట్టుకొని ఇంకా ఐస్ క్రీమ్స్ కంప్లీట్ అవ్వలేదని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఇప్పటికే ఎక్కువ తినేశావు, జలుబు చేస్తుంది, జ్వరం కూడా వస్తుంది ఇంకా తింటే, ఇంకా వద్దు పదా అని అంటే ఖుషి చిన్నగా వెక్కుతూ, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నేను రాను అని అంటుంది మొండిగా. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, ఐరా, కోపం తెప్పించుకు, పదా వెళ్దాం అని అంటాడు. అప్పటికే ఖుషికి ఎక్కడ హెల్త్ అప్సెట్ అవుతుందో అని కంగారుగా ఉంటుంది కార్తీక్కి. ఖుషి భయంగా కార్తీక్ వైపు చూస్తుంది కానీ ముందుకు కదలటం లేదు. ఖుషి భయం చూసి కార్తీక్ కూల్గా, ఐరా, చెప్పేది విను, ఇంకా తింటే జలుబు చేస్తుంది, వద్దు, చెప్పేది వింటావా లేదా అని సీరియస్ అయితే ఖుషి ఏడుస్తూ, నాకు ఐస్ క్రీమ్స్ కావాలి అని అడుగుతుంది. కార్తీక్ కొంచెం సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు రాకపోతే ఇంకోసారి నిన్ను బయటకు తీసుకొని రానైరా అని అంటే ఖుషి ఒకసారి ఐస్ క్రీమ్స్ వైపు చూసి కార్తీక్కి సీరియస్ లుక్ ఇచ్చి బయటకు నడుస్తుంది. కార్తీక్ ఖుషి చెయ్యి పట్టుకుని ఆపి ఖుషిని ముందుకు తిప్పుకొని ఖుషి కళ్ళు తుడుస్తూ, బంగారం, చెప్పింది నీకోసమే, ఇప్పటికే చాలా ఐస్ క్రీమ్స్ తిన్నావు కదా, ఇంకా తింటే జ్వరం వస్తుంది కదా అని బుజ్జగింపుగా చెప్తే ఖుషి అవును అన్నట్టు తలుపుతుంది. కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషిని చూస్తూ, ఇలా ఏడవచ్చా చెప్పు, నువ్వు గుడ్ గర్ల్ కదా అని అడుగుతాడు. ఇంకా వస్తున్న ఖుషి కన్నీళ్లు తుడుస్తూ. ఖుషి అవును అని తలుపుతూ కళ్ళు తుడుచుకుంటూ, అవును, ఖుషి గుడ్ గర్ల్, అస్సలు ఏడవదు అని అంటుంది. కార్తీక్ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి, నీకోసం ఇంటికి ఐస్ క్రీమ్స్ తెప్పిస్తానులే, పద వెళ్దాం అని అంటే ఖుషి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇప్పుడు మాత్రం ఇంకొక్కటి తింటాను ప్లీజ్ అని అడుగుతుంది క్యూట్ పప్పీ ఫేస్తో. కార్తీక్ చిన్న స్మైల్తో అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని ఖుషికి తినిపించి, ఇప్పుడు వెళ్దామా అని అడిగితే ఖుషి నవ్వుతూ వెళ్దామని అంటుంది హుషారుగా. కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి మేలి ముసుగు సరిచేసి వేరన్ని పిలిచి అక్కడ క్లీన్ చేయించేయమని చెప్తే ఒక 5 minutes కి మొత్తం క్లీన్ చేస్తారు. కార్తీక్ బేరర్తో హాట్ వాటర్ తీసుకుని రమ్మని చెప్పడంతో బేరర్ హాట్ వాటర్ తెచ్చిచ్చి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఖుషిని కూర్చోపెట్టి, ఇది తాగు ముందు అని అంటే ఖుషి కార్తీక్ ని చూస్తుంది, ఇది ఎందుకు అన్నట్టు. జలుబు చేయకుండా ఉంటుంది, తాగు అని చెప్తే ఖుషి పాప సరే అని బుద్ధిగా హాట్ వాటర్ తాగడంతో ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చొని తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతారు.
ఖుషి ఆటలాడి అలసిపోవడంతో చిన్నగా కార్తీక్ భుజం మీదకు వాలి అలాగే నిద్రపోతుంది. కార్తీక్ ఖుషి వైపు చూసి ఖుషిని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటే కొంచెం సేపటి ఇంటికి రీచ్ అవుతారు. ఖుషి ఇంకా నిద్రపోతూ ఉండడంతో లేపటం ఇష్టం లేక ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా చేతుల్లోకి తీసుకుని లోపలికి వెళ్తూ సర్వెంట్స్ కి కార్లో ఉన్న లగేజ్ మొత్తం సెకండ్ ఫ్లోర్ లో ఇంతకు ముందు ఖుషి ఉన్న రూమ్ లో పెట్టమని చెప్తాడు. హాల్లో ఉన్న ఎవ్వరిని పట్టించుకోకుండా ఖుషిని తీసుకుని డైరెక్ట్ గా పైకి వెళ్లిన కార్తీక్ రూమ్ లోకి వెళ్లి ఖుషిని పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకుని బెడ్షీట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి కిందకి వస్తాడు. రాజేంద్ర గారు కార్తీక్ వైపు చూస్తూ, ఆ అమ్మాయికి ఏమైంది, అలా తీసుకువెళ్ళావు అని కొంచెం కంగారుగా అడిగితే కార్తీక్ రాజేంద్ర గారి వైపు చూస్తూ, ఏం కాలేదు తాతయ్య, మీరు కంగారు పడకండి, తాను నిద్రపోతోంది అంతే, చాలాసేపు ఆడుకోవడంతో అలసిపోయి నిద్రపోయింది, లేపటం ఇష్టం లేక అలాగే తీసుకొని వెళ్ళాను అంతే అని అంటాడు. అప్పుడే శౌర్య, ఆకాష్, రక్షిత ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. శౌర్య వెళ్లి కార్తీక్ పక్కన కూర్చొని, వాట్ బావా, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, ఖుషితో బాగా ఎంజాయ్ చేసావా అని వింక్ చేసి అడిగితే కార్తీక్ చిరాగ్గా శౌర్య వైపు చూస్తూ, హా, బాగా ఎంజాయ్ చేశాను నా తిక్కలతో అని పళ్ళు కొరుకుతాడు. కార్తీక్ ఫ్రస్ట్రేషన్ నోటీస్ చేసిన శౌర్య డౌట్ గా కార్తీక్ ని చూస్తూ, ఏమైందిరా, ఎంత సీరియస్ గా ఉన్నావు అని అడిగితే కార్తీక్ గుర్రుగా శౌర్య వైపు చూస్తూ, రాక్షసి అందరి కోసం ఏదో ఒకటి తీసుకుంది, కానీ నా కోసం అస్సలేమీ తీసుకోలేదు అని అంటాడు. ఇంకా 2 పెద్ద టెడ్డీలు కావాలని తెచ్చుకుంది దానికోసం, మళ్ళీ ఇందులో నేను పింక్ టెడ్డీ, నువ్వు వైట్ టెడ్డీ అని మాకు మెగా ఆఫర్ ఒకటి అని తన ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కుతూ ఉంటే శౌర్య ఒక్క నిమిషం ఆలోచించి, ఆరే బావా, నీ మీద ఎంత ఇష్టం లేకపోతే ఆ పేర్లో ఒకటి టెడ్డీ నువ్వని చెప్తుంది, దాని అర్థం ఆ పేర్లో ఒకటి నువ్వు ఒకటి తను అని చెప్పిందనే కదా, నేను యాక్సెప్ట్ చేసిందనే కదా అని అంటాడు. కార్తీక్ సీరియస్ గా శౌర్యకు ఒక లుక్ ఇచ్చి, నీ తలక ఏమి కాదు, వేధవ లాజికల్ చెప్పకు, టెడ్డీ కోసమని అలా చెప్పింది అంతే అని అంటే శౌర్య కార్తీక్ వైపు చూస్తూ, అది సర్లే, ఖుషికి ఒక్క ఐస్ క్రీమ్ అయినా ఇప్పించావా, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా తనకి అని అడిగితే కార్తీక్కి ఖుషి అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ముందు పెట్టుకుని తినడం గుర్తొచ్చి, ఒక్క ఐస్ క్రీమ్ ఏం కర్మ, ఒక షాప్ మొత్తం తింది అని అంటాడు. శౌర్య కార్తీక్ ని చూస్తూ, ఊరుకో బావా, మరీ అన్ని ఐస్ క్రీమ్స్ ఎలా తింటుంది అని అంటాడు కార్తీక్ మాటలకి పెట్రోల్ పోస్తూ. కార్తీక్ శౌర్య వైపు ఒకసారి చూసి ఫోన్ తీసి అక్కడ క్యాబిన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ ఖుషి ఐస్ క్రీమ్స్ తింటున్న దగ్గర ఓపెన్ చేసి శౌర్యకి ఫోన్ ఇస్తూ, ఏది చూడు అని అంటాడు ఎర్రబడ్డ మొహంతో. శౌర్య ఫుటేజ్ చూసి షాక్ అవుతూ, అరే బావా, ఏంట్రా ఇది అని అడిగితే కార్తీక్ శౌర్యని చూస్తూ, నా తిక్కలకి ఒక్క ఐస్ క్రీమ్ అయినా ఇప్పించావా అని తెగ బాధగా అడిగావు కదా, చూడు ఎన్ని తిన్నదో అని అంటే శౌర్య కార్తీక్కి ఫోన్ ఇస్తూ, ఊరుకో బావా, ఏదో చిన్న పిల్లలే, జస్ట్ 4 ఐస్ క్రీమ్స్ తిన్నందుకు ఇన్ని మాటలు అనాలా అని కవర్ చేస్తూ ఉంటే కార్తీక్ శౌర్యని తినేసేలా చూస్తూ, రే, అసలు నేను ఇప్పుడు ఏమన్నాన్రా, ఇన్ని మాటలు అన్ని మాటలు అని అంటున్నావు, అయినా అది తిన్నది 4 కాదు 40, దానికి ఎక్కడ కోల్ చేసి ఫీవర్ వస్తుందేమోనని నేను కంగారు పడుతున్నాను అని చెప్తాడు తన బాధ వెనుకున్న అసలు రీజన్. రక్షిత కార్తీక్ టెన్షన్ ని అర్థం చేసుకుని, సార్, మేడంకి ఏమీ కాదు, నేను ఒక కషాయం చేసిస్తాను, మేడంకి ఇవ్వండి, ఫీవర్ ఏమీ రాదు అని అంటుంది. కార్తీక్ రక్షితతో, సరేరా, కషాయం ఏదో ఫాస్ట్ గా చేసి తీసుకొనిరా అని అంటే రక్షిత కొంచెం మొహమాటంగా కిచెన్ లోకి వెళ్తుంది. వేదు కూడా రక్షిత వెనక్కి వెళ్లి రక్షితకి కావలసినవి తీసిస్తూ కబుర్లు చెప్తుంది. వేదు రక్షితను చూస్తూ, అక్క, నువ్వు ఇలా మొహమాటంగా ఉండకు, అన్నయ్య చెప్పాడు కదా, ఇది నీ ఇల్లు, నువ్వు ఫ్రీగా అందరితో కలిసిపోవాలని, ఇలా ఈ ఇంటికి వచ్చిన 2వ వ్యక్తివి నువ్వు, అన్నయ్య ఇలా ఒకరిని తీసుకుని రాడు, ఇలా తీసుకుని వచ్చాడు అంటే వాళ్ళ గురించి అన్ని ఆలోచించి అన్ని తెలుసుకున్న తర్వాతే అని చెప్తుంది. రక్షిత వేదుతో, నాకంటే ముందు ఎవరొచ్చారు అని అడుగుతుంది కుతూహలంగా. వేదు రక్షిత వైపు చూస్తూ, ఆదిత్య అలాగే వచ్చాడు అని చెప్తే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కషాయం ప్రిపేర్ చేసి ఇద్దరు ఆ కషాయం తీసుకుని హాల్లోకి వెళ్తారు. కార్తీక్ ఆ కషాయం తీసుకుని స్మెల్ చేసి కొంచెం టేస్ట్ చేసి రక్షిత వైపు చూస్తూ, ఇది బాగుందిరా, చేదు లేదు అని అంటే రక్షిత చిన్న స్మైల్తో కార్తీక్తో, చేదుంటే మేడం తాగురు అని కొంచెం బెల్లం వేశాను, బాగుంటుందని అని చెప్తుంది. ఖుషి గురించి ఎంత ఆలోచించిందని
కార్తీక్ రక్షిత వైపు చూస్తూ థ్యాంక్స్ రా అని చెప్తే, అయ్యో సార్, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అని అంటుంది. దానికి కార్తీక్ రక్షితతో, నువ్వు మమ్మల్ని నీ వాళ్ళని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నేను కూడా ఇలా పరాయి వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ చెప్పడం మానేస్తానులే అని కషాయం తీసుకుని పైన రూమ్లోకి వెళ్తాడు. కార్తీక్ రూమ్లోకి వెళ్ళేసరికి ఖుషి బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకొని పడుకొని కనిపిస్తే, కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ చేతిలో ఉన్న కషాయం టేబుల్ మీద పెట్టేసి ఖుషి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఖుషి భుజం తడుతూ, ఓయ్ బ్రెయిన్లెస్ బ్యూటీ అని పిలుస్తాడు. ఖుషి కొంచెం కదిలి మళ్ళీ పడుకుంటే కార్తీక్ మళ్ళీ తడుతూ, బ్రెయిన్లెస్ బ్యూటీ కాస్త స్లీపింగ్ బ్యూటీ అయిపోయింది అని అనుకుంటూ, ఓయ్ తిక్కల్ అని పిలుస్తాడు. ఖుషి ఒకసారి కళ్ళు తెరిచి చూసి కార్తీక్ ఒడిలో తల పెట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంటే కార్తీక్ ఇంకా ఇలా కాదు అని ఖుషి బుగ్గ మీద చిన్నగా గిలుతాడు. ఖుషి ఏదో దోమ కుట్టింది అని అనుకుంటూ బుగ్గ రుద్దుకొని మళ్ళీ నిద్రపోతూ ఉంటే కార్తీక్ గుర్రుగా ఖుషిని చూస్తూ, ఏది ఎలా ఎందుకు లేస్తుంది అని అనుకుంటూ, ఓయ్ తిక్కల్, నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి వచ్చింది చూడు అని అంటాడు. అంతే, ఒక్కసారిగా ఉలికిపడి పైకి లేచి చుట్టూ చూస్తుంది ఖుషి. ఎవ్వరూ కనిపించకపోయేసరికి కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఖుషి వైపే చూస్తే ఖుషి ఒకసారి చుట్టూ చూసి కార్తీక్ ఒడిలోకి చేరిపోయి కార్తీక్ భుజం మీద తల పెట్టుకుని, నిద్రొస్తోంది రావణ్ అని అంటుంది కళ్ళు మూస్తూ తెరుస్తూ ముద్దుగా. కార్తీక్ ఖుషి చుట్టూ చేతులు వేసి పట్టుకొని, సరే నిద్రపో, కానీ ముందిది తాగు అని పక్కనే ఉన్న టేబుల్ మీద కషాయం తీసుకొని ఖుషి నోటి దగ్గర ఉంచుతాడు. ఖుషి ఒక సిప్ చేసి టేస్ట్ బాగానే ఉండడంతో బుద్ధిగా మొత్తం తాగేసి అలాగే కార్తీక్ ఒడిలో కూర్చొని నిద్రలోకి జారుకుంటే కార్తీక్ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఖుషిని మరింత పొదివి పట్టుకుని బెడ్ రెస్ట్ కి ఆనుకుని ఖుషి తల నిమురుతూ ఖుషి వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. నిద్రలో ఖుషి కొంచెం కదలడంతో తేరుకొని జో కొడుతూ ఉంటే కొంచెం సేపటికి టైం చూసి 5 అవుతూ ఉండడంతో డ్రాయింగ్ టీచర్ వస్తుంది అని అనుకుంటూ ఖుషిని చూసి 1 అవర్నే అవుతుందే పడుకుని అని అనుకుంటూ మళ్ళీ చీకటి పడుతుందని చిన్నగా ఖుషి భుజం తడుతూ, బంగారం లే అని పిలుస్తాడు. ఖుషి కొంచెం కదిలి మళ్ళీ పడుకుంటే కార్తీక్ ఖుషి బుగ్గ మీద గెడ్డంతో రాస్తూ, ఓయ్ తిక్కల్ లే అని అంటాడు. కార్తీక్ గడ్డం గుచ్చుకోవడంతో మొహం చిరాగ్గా పెట్టుకుని చిన్నగా లేచి కళ్ళు నులుముకుంటూ కార్తీక్ ని చూసి హగ్ చేసుకొని, గుడ్ మార్నింగ్ రావణ్ అని చెప్తే కార్తీక్ ఖుషిని చూస్తూ, ఓయ్ ఇది మార్నింగ్ కాదు ఈవినింగ్ అని అంటాడు. ఖుషి ఒకసారి బాల్కనీలో నుంచి బయటకు చూసి గుడ్ ఈవినింగ్ అని ఆవలిస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని అలాగే 2 చేతుల్లోకి తీసుకుని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి వాష్ బేసిన్ దగ్గర నిలబెట్టి ఫేస్ వాష్ చేయిస్తాడు. అప్పుడు ఖుషి పాపకి నిద్రమత్తు వదలటంతో సరిగ్గా నిల్చొని కార్తీక్ వైపు చూస్తూ ఉంటే కార్తీక్ టవల్ తీసుకుని ఖుషి ఫేస్ తుడుస్తూ, పద కిందకి వెళ్దాం అని అంటే ఖుషి సరే అని బయటకు నడుస్తుంది. ఇద్దరు కలిసి కిందకి వెళ్తే అప్పుడే డ్రాయింగ్ టీచర్ రావడంతో ఇద్దరు కలిసి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తారు. కార్తీక్ అక్కడ చైర్లో కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే టీచర్ కార్తీక్ ని చూసి కొంచెం భయపడుతుంది. ఖుషి మాత్రం బుద్ధిగా టీచర్ చెప్పినట్టు వింటూ డౌట్స్ అడుగుతూ ఉంటే టీచర్ ఆలోచిస్తూ ఒక డ్రాయింగ్ వేయమని చెప్పడంతో ఖుషి పాప టీచర్ చెప్పేది బుద్ధిగా శ్రద్ధగా వింటూ డ్రాయింగ్ వేస్తుంది. ఒక అర్ధగంట తర్వాత డ్రాయింగ్ వేయడం కంప్లీట్ అవ్వడంతో టీచర్ వైపు చూస్తే టీచర్ అది చూసి ఓకే అనలుపే ఖుషికి పర్ఫెక్ట్ గా అనిపించక చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే టీచర్ ఖుషి చేస్తున్నది గమనిస్తూ ఉంటుంది. కార్తీక్ వర్క్ చేసుకుంటూ ఉంటూనే ఖుషిని గమనిస్తూ ఉంటే ఒక 10 నిమిషాలకు ఖుషి డ్రాయింగ్ కంప్లీట్ చేసి డ్రాయింగ్ వైపు ఒకసారి చూసి తృప్తిగా ఫీల్ అయ్యి టీచర్ వైపు చూస్తుంది. టీచర్ మెచ్చుకోలుగా ఖుషిని చూస్తూ, గుడ్ ఖుషి, చాలా బాగా వేశావు, వెల్ డన్, ఇంకా కొన్ని రోజుల్లో పూర్తిగా పర్ఫెక్ట్ అవుతావు, ఇంకా ఫాస్ట్గా డ్రా చేస్తావు అని మెచ్చుకుంటే ఖుషి హ్యాపీగా ఫీల్ అయ్యి కార్తీక్ ని చూస్తుంది. కార్తీక్ అస్సలు అదేం పట్టించుకోకుండా ఒక ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడుతూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఖుషి వేసిన డ్రాయింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఖుషి వేసిన డ్రాయింగ్ వాళ్ళ చిన్నప్పటిది. ఇద్దరు కలిసి కుందేలు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు తోటలో. ఒక 10 నిమిషాలు ఖుషితో మాట్లాడిన టీచర్ వెళ్ళిపోతే ఖుషి సీరియస్ గా కార్తీక్ దగ్గరికి వెళ్ళి నడుం మీద చేతులు పెట్టుకుని గుర్రుగా కార్తీక్ ని చూస్తూ ఉంటే
ఖుషి ఒకసారి చూసి అస్సలు పట్టించుకోకుండా తల తిప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటాడు. ఖుషి సీరియస్ గా కార్తీక్ ని చూస్తూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని పక్కన పెట్టేసి రావణ్ అని పిలుస్తుంది గట్టిగా. కార్తీక్ ఖుషి వైపు చూస్తాడు ఏంటి అన్నట్టు. ఖుషి ఏడుపు మొహం పెట్టుకొని నేనంత కష్టపడి డ్రాయింగ్ వేస్తే నువ్వు కనీసం చూడను కూడా చూడలేదు అని బొంగ మూతి పెట్టి కంప్లైంట్ చేస్తే కార్తీక్ ఒకసారి డ్రాయింగ్ వైపు చూసి బానే ఉందిలే వెళ్ళు నాకు వర్క్ ఉంది అని మళ్ళీ ల్యాప్టాప్ ముందేసుకుంటాడు. కార్తీక్ మెచ్చుకోలేదని ఖుషి ఫీల్ అయ్యి ఏడు పాపుకుంటూ ఒకసారి కార్తీక్ వైపు చూసి బయటకు వెళ్ళిపోతే ఖుషి డల్ గా ఉండడం చూసిన శౌర్య ఖుషి ఏమైందిరా అలా డల్ గా ఉన్నావెందుకు అని అడుగుతాడు. ఖుషి వెంటనే శౌర్యని హక్ చేసుకుని ఏడుస్తూ శౌర్య రావణ్ నా డ్రాయింగ్ ని చూసి అప్రిషియేట్ చేయలేదు, నన్ను అస్సలు పట్టించుకోలేదు, ఆ ల్యాప్టాప్ లో టిక్కు టిక్కు అంటూ నొక్కుంటూ కూర్చున్నాడు అని కంప్లైనింగ్ గా చెప్పడంతో శౌర్య సీరియస్ అవుతూ పదరా వాడి సంగతి చూద్దాం అని అంటాడు. అప్పుడే రక్షిత ఇద్దరు ముందుకు వచ్చి శౌర్యని సీరియస్ గా చూస్తూ ఖుషిని మేడం అని పిలిస్తే ఖుషి రక్షితను చూస్తూ నా పేరు ఖుషి అని అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. రక్షిత చిన్న స్మైల్ తో ఖుషిని చూస్తూ ఖుషి మనం చేసిన పని ఒకరు మెచ్చుకోకపోతే వాళ్ళు మెచ్చుకునేలా చేసి చూపించాలి, అంతేకాని ఇలా అస్సలు ఏడవకూడదు అని అంటుంది ఖుషి కళ్ళు తుడుస్తూ. నాకు తెలిసి సార్ ఏదో వర్క్ లో ఉండి సరిగ్గా పట్టించుకొనుండరు అంతే. కావాలంటే చూడండి సార్ బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అని చెప్తే ఖుషి మెరిసే కళ్ళతో రక్షితను చూస్తూ నిజంగానా అని అడుగుతుంది. రక్షిత ఖుషితో కావాలంటే మీరిప్పుడు వెళ్ళి సార్ దగ్గరే కూర్చోండి, సార్ వర్క్ అయిపోగానే మీ డ్రాయింగ్ చూసి ఖచ్చితంగా మెచ్చుకుంటారు అని చెప్తే ఖుషి హుషారుగా సరే అని ఫాస్ట్ గా డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళి కార్తీక్ దగ్గరే కూర్చుంటుంది. రక్షిత శౌర్య వైపు చూస్తూ ప్రతిదానికి ఇలా ఆవేశం పనికిరాదు మిస్టర్, 2 రోజుల నుంచి చూస్తున్నా నాకే మేడుంది చిన్న పిల్లల మనస్తత్వం అని అర్థమైంది. చిన్నప్పటి నుంచి మీరు కలిసే ఉన్నారు కదా, అర్థమయ్యేలా సర్ది చెప్పి సంతోష పెట్టాలి, ఇంకా ముందు ముందు అర్థం చేసుకునేలా చెప్పాలి, అంతేకాని ఇలా రెచ్చగొట్టకూడదు. సార్కి మేడం అంటే చాలా ఇష్టమని అర్థమవుతుంది, అలాంటిది ఏదో వర్క్ టెన్షన్లో ఉండి పట్టించుకోకపోతే సర్ది చెప్పాలి కానీ ఇలా యుద్ధానికి రెడీ చేయకూడదు అని అంటుంది. మరి మన రక్షిత పాప తీసుకున్న క్లాస్కి ఈ సీరియస్ సింగం రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమిటో. అసలు పాపను తనకిష్టం లేకుండా ఇంట్లో పెట్టిన లెక్కలు ఇంకా అలాగే ఉంటే మన రక్షిత బేబీ ఇంకా పెంచుకుపోతుంది. ఆకాష్ వేదుల ఎంగేజ్మెంట్ లో ఏం జరగనుంది? రక్షిత ఇలానే ఖుషిని కొంచెం కొంచెంగా మారుస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.